మావోయిస్టుల అంతమే కేంద్రం ఎందుకు పంతంగా పెట్టుకుంది? నక్సల్స్ రహిత భారత్ ఎవరి కోసం? అమిత్ షా ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారు? అసలు దండకారణ్యంలో పూర్తిగా మావోయిస్టులను నిర్బంధించడం సాధ్యమేనా? ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగార్ మావోయిస్టుల పాలిట మృత్యు పాసాలుగా తయారయ్యాయి. అయితే అక్కడక్కడ మావోయిస్టులకు మానవ ఫెన్సింగ్ గా ఆదివాసీలు నిలుస్తున్నారు. దీంతో ఇంతకాలం మావోయిస్టుల మూలాలను టచ్ చేయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. అయితే దండకారణ్యంలో ఆదివాసీల సహకారం లేకుండా ఎన్ని ఆపరేషన్లు పెట్టినా మావోయిస్టు పార్టీని నిర్మూలించలేరని చెప్తున్నాయి పౌర హక్కుల సంఘాలు. దేశం నడిబొడ్డున ఈ యుద్ధం సరికాదని వాదిస్తున్నాయి. మోడీ సర్కార్ ఆపరేషన్ కగార్ ఎవరి కోసమన్న వాదన తెస్తున్నారు మరికొందరు. మల్టీనేషనల్ కంపెనీలు, ఎంఎన్సీల కోసమే మోడీ, అమిత్ షా ఆపరేషన్ కగార్ యాక్షన్ ప్లాన్ తో మావోయిస్టు పార్టీని నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నారనేది పౌర హక్కుల సంఘాల ఆందోళన. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అరుదైన ఖనిజ నిక్షేపాల కోసం ఎంఎన్సీలతో ఎంఓయూ చేసుకుని టైం బాండ్ లో భాగంగా 2026 మార్చి 31 ఈ ఆపరేషన్ చేపట్టారని విమర్శలున్నాయి. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఉపా యాక్ట్ తో ప్రజా హక్కుల సంఘాల వారిపై కేసుల నమోదుతో దండకారణ్యంలో వైమానిక దాడులు సాగుతున్నా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు నోరెత్తకుండా మోడీ సర్కార్ అప్రకటిత ఎమర్జెన్సీ సాగిస్తున్నారని డెమోక్రటిక్ ఫోరమ్స్ ఆందోళన. మావోయిస్టు పార్టీని సామాజిక కోణంలో చూస్తున్నారా లేక తీవ్రవాద కోణంలో చూస్తున్నారా అనే ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం లేదు. మల్టీనేషనల్ కంపెనీల మైనింగ్ కోసం దండకారణ్యంలో రక్తపు టేర్లు పారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రాదని వామపక్షాలు వాదిస్తున్నారు. అనేక మంది డజన్ల సంఖ్యలో కూడా మనుషులను చంపేస్తున్నారు. చాలా బాధాకరం. సమాజం మారాలా అనుకుని ఒక తప్పుడు సిద్ధాంతంతో పోయినటువంటి వాళ్ళు ఈరోజు చనిపోతున్నారు. అయితే మొత్తం వాళ్ళు కోరింది సమాజం రావాలి. సమాజం సాధించుకోవాలంటే ప్రజలు రావాలి, ప్రజా ఉద్యమాలు బలపడాలి. ప్రజలతో సంబంధం లేకుండా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందంటే రాజ్యాధికారం తుపాకీ కొట్టడం ద్వారా రాదు. ప్రపంచంలో ఏ దేశంలో రాలే అట్లా. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా సరే ప్రజల్లోకి వచ్చి ప్రజా సంఘాలు నిర్మించి, ప్రజా ఉద్యమాలు నిర్మించి, ప్రజల చైతన్యంతో సమాజాన్ని మార్చడం కోసం ముందుకు వస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రకంగా వామపక్ష ఉద్యమం బలపడడానికి కూడా దోహదం చేసిన వాళ్ళు. అట్లా కాకుండా మేము కూడా తుపాకులు తీసుకొని తిరుగుబాటు చేస్తామంటే ఈ పద్ధతిలోనే చనిపోతారు. బాధాకరమైనప్పటికీ మనం చేసే పరిస్థితి ఏమిటి? అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ లోగా మావోయిస్టులు అంతమవుతారా? కాలగర్భంలో కలిసిపోతారా? లేకపోతే రూపం మార్చుకుంటారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అయితే ప్రజలు జనజీవన స్రవంతిలో కలిసి పోరాడితేనే ఏదైనా భావజాలం విజయవంతం అవుతుంది తప్ప సమాజానికి దూరంగా ఉంటూ తుపాకీ పట్టుకుంటే సాధించేదేమీ ఉండదు.